హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? బాగున్నారు అందరూని? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి బుధవారం రోజు తీసిన వీడియో అండి. నేనైతే నాన్ వెజ్ తినను, కానీ పిల్లలైతే నాన్ వెజ్ తింటారు. ఎప్పటికెళ్ళో చికెన్ న్యూడిల్స్ చేయమని అడుగుతున్నారు ఇంట్లో. ఇంకా అందుకనేసి ఈరోజు చికెన్ న్యూడిల్స్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా న్యూడిల్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ముందు రోజున అయితే చికెన్కి మొత్తం మసాలాలన్నీ పెట్టుకుని ఉంచుకున్నా. ఇంకా అది డీప్ ఫ్రై కూడా చేసిన. ఎగ్ అయితే మొత్తం ఎగ్ పొట్టు కింద చేసుకున్నాం. ఇంకా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా న్యూడిల్స్కి అన్నీ ప్రిపేర్ చేసిన, అన్నీ వేయించుకున్న తర్వాత న్యూడిల్స్ వేసి చికెను, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసిన, ఎగ్ కూడా యాడ్ చేసినానండి. దీంట్లో సోయా సాస్ అయితే ఇంపార్టెంట్ కదా, బయట ఫ్లేవర్ రావాలంటే సోయా సాస్ వేయాలి. రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను మిర్చి వేసాను, పచ్చిమిర్చి వేసాను అనేసి రెడ్ చిల్లీ మాత్రమే వేసిన. ఇంకా వెనిగరు, ఇంకా న్యూడిల్స్ మసాలా కూడా యాడ్ చేసి వేసినానండి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద చేసుకుంటే న్యూడిల్స్ అయితే మంచిగా వస్తాయి. మంచిగా మసాలాలు, మనం యాడ్ చేసిన సోయా సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ పట్టేలాగైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకెక్కడ వచ్చేసి వంకాయ ఫ్రై చేస్తున్నానండి. వంకాయ ఫ్రై అంటే పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ పేస్ట్ వేసుకునేలాగా చేస్తున్న వంకాయ ఫ్రై. ముందు రోజు చేసిన పప్పు అయితే ఉంది, ఇంకా దానికి కాంబినేషన్గా వంకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇక్కడ పోపు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని ఆనియన్స్ కూడా వేసిన, కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కారం అయితే యాడ్ చేయను కాబట్టి కొంచెం మాత్రమే ఎండుమిర్చి వేసిన. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వంకాయ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా ప్రిపేర్ పెట్టుకున్న పేస్ట్ అయితే వేస్తున్నా. మిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొంచెం కొత్తిమీర అంటే పేస్ట్ చేసుకున్నానండి. ఇది వేసుకొని మంచిగా కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. బాగుంటుంది దీని కాంబినేషన్. పప్పుచారు కానీ పప్పు కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేసినానండి. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఆ రోజు బుధవారం పూజ చేయాలి కదా, ఇంకా స్నానం చేసుకుని గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకోకపోతే నాకు పూజ చేసిన మనసంతా ఇక్కడే మాత్రమే ఉంటుంది, ఇది చేయలేదని. ఇంకా గ్యాస్ క్లీన్ చేసుకున్నామంటే పూజ అయిన తర్వాత గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ గ్యాస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇలాంటి అలవాటు మీలో ఎంతమందికి ఉందండి? నాకైతే ఫస్ట్ కౌంటర్ టాప్ అయితే మొత్తం క్లీన్ చేసుకుంటేనే కానీ ఏ పని చేసినా సాటిస్ఫాక్షన్గా చేయలేను. ఇంక ఇక్కడ వచ్చేసి గ్యాస్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి పూజకి అయితే ముందు రోజు చేసిన పూజ పువ్వులన్నీ తీసేసి నీట్గా పూజ గది అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. పూజ గది అయితే చీపురు గట్టు పెట్టి అయితే క్లీన్ చేయను, ఎప్పుడు బట్ట పెట్టే క్లీన్ చేసుకుంటాను నేను. ఇంకా అక్కడ వచ్చేసి చిన్నగా ముగ్గు కూడా వేసుకుంటున్నా పూజ రూమ్లో. ముగ్గు పిండితోనే వేయాలి, కాకపోతే కూర్చొని క్లీన్ చేసేటప్పుడు మొత్తం చెరిగిపోతుందని చాక్ పీస్తో అయితే వేస్తున్నానండి నేను. ఇంకా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. మ్యాక్సిమం నేను పూజ అయితే ఇట్లానే చేస్తాను, సింపుల్గా. ఇంకా దేవుని దగ్గర అలంకరణకి అయితే పువ్వులు అవి పెట్టుకుంటున్నానండి. ఇంకెక్కడ నా వాయిస్ స్లోగా వస్తుంది కదా, కొంచెం కోల్డ్గా ఉంది, వాయిస్ అయితే అంత మంచిగా అయితే లేదండి నాది. ఇంకా నీట్గా దేవుళ్ళకైతే మంచిగా పువ్వులు పెట్టి అలంకరణ అయితే చేసుకుంటున్నాను. దేవుని దగ్గర పువ్వులు పెట్టుకుంటేనే అందం వస్తుంది కదండి మంచిగా.
ఇంక ఇక్కడ వచ్చేసి పూజకైతే అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం ముందే. పూజ సామాన్లు అవి క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి నేను ముందు రోజు నైటే. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని సారీ కట్టుకుని వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ దీపం పెట్టేసిన. డైలీ మ్యాక్సిమం నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. కాకపోతే ఫ్రైడే, సాటర్డే, వెడ్నెస్డే అయితే కొంచెం ఆ రోజు తలస్నానం చేసి అయితే చేసుకుంటాను. డైలీ అయితే నార్మల్గా స్నానం చేసుకుని దీపం అయితే పెట్టుకుంటాను నేను. ఇక్కడ అష్టోత్తరాలు అయితే చదువుకుంటున్నాను. ఇంకా దేవునికి అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు అయితే పూజ అయిపోయిందండి. స్వామి శరణమయ్యప్ప. ఓకేనా. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వచ్చి కొన్ని గిన్నెలు ఉంటే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ చేస్తాను. ఆ రోజు వచ్చేసి టిఫిన్ అయితే ఏం చేసుకోలేదు నేనైతే. మా హస్బెండ్కి అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. పిల్లలైతే మార్నింగ్ చేసిన న్యూడిల్సే వాళ్ళు లంచ్కి తీసుకున్నారు. మార్నింగ్ టిఫిన్ కింద కూడా తినేసి వెళ్ళారండి. ఇంక నా వరకు వచ్చేసి ఒక్కదానికి ఏం చేసుకుంటాను అనేసి ఆ రోజైతే టిఫిన్ ఏం చేసుకోలేదు. ఇంక జ్యూస్ చేసుకుని తాగేసినానండి ఆ రోజు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నాకు ఆ రోజు బనానా జ్యూసు. ఇంకా ఇక్కడ బనానా జ్యూస్కి అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఏం లేదు, బనానాస్, మిల్క్, ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఫ్లేవర్ కోసం బూస్ట్ అయితే వేసుకున్నాను. ఫ్లేవర్ అయితే బాగుంటుంది కాబట్టి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.